హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో చికెన్తో ఒక మంచి డిఫరెంట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేశారంటే చికెన్ తెచ్చుకున్నప్పుడల్లా ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేస్తారు. అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీని చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 2 బంగాళదుంపలకి చెక్కు తీసుకున్నానండి. అలాగే 1/2 కిలో చికెన్ పీస్ అండి. ఇది చికెన్ని నేను శుభ్రంగా 2 టైమ్స్ కడిగి ఉప్పు వేసి కొద్దిగా వాటర్లో నేను ఒక 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఈ చికెన్ పీస్ని తీసుకున్నాను. ఇలా పెట్టడం వల్ల చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు ఇలా చెక్కు తీసిన బంగాళదుంపలని బాగా ఇలా తురుముకుందామండి. 1/2 కిలో చికెన్ పీస్కి 2 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇలా దుంపలు 2 కూడా ఈ విధంగా తురుముకున్నాం కదా. ఇప్పుడు ఈ తురుమంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చికెన్ కూడా సేమ్ అదే విధంగా తురుముకోవాలండి. బోన్లెస్ చికెన్ అయితే మనకి ఇలా తురుముకుంటే చక్కగా గుండగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా కష్టం అనుకుంటే మీరు మిక్సీలోనైనా వేసుకుంటూ కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవచ్చు. నేనైతే తురిమేసానండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఈ చికెన్ అంతా కూడా తురుముకున్నది బౌల్ తీసుకున్నాను. ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న చికెన్ని వేసేసాను. ఇందులోనే మనం ముందుగా బంగాళదుంపలు తురుముకున్నాం కదా, వాటిని శుభ్రంగా ఇలా స్ట్రైనర్లో వేసి బాగా కడిగి వాటర్ అంతా కాస్త పిండేసిన తర్వాత ఇలా బంగాళదుంపల తురుముని వేసానండి. మరి వాటర్ ఎక్కువగా ఉంటుండగా వేసేయకూడదు, వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసిన ముక్కలు వేస్తున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర చిన్న గుండగా కట్ చేసి వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. రెడ్ చిల్లీని కొంచెం మిక్సీలో వేసి ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. అలాగే ఒక ఎగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు స్పైసీనెస్ తగినంత మిరియాల పొడి వేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా పొడి 1 స్పూన్ వరకు వేసాను. అలాగే కస్తూరి మేతి కొద్దిగా వేసాను. ఇప్పుడు మొజరెల్లా చీజ్ని తీసుకుందామండి. చూసారు కదా ఇలా ఉంటుంది. నేను ఈ ప్యాకెట్ని ముందుగానే తురిమి పక్కన పెట్టానండి. ఆ తురుముకున్న మొజరెల్లా చీజ్ని 1 కప్పు వరకు ఇందులో వేసుకుందాం. చీజ్ వేయటం వలన క్రీమీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. మనకి బంగాళదుంపలో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది. అలాగే ఎగ్ వేసుకున్నాం, చికెన్ కూడా కొంచెం వాటర్గానే ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం. ఇవన్నీ ఉండటం వలన మనకి ఇంకా వాటర్ ఏమీ అవసరం పడదండి. ఇలా బాగా కలపాలి చేత్తోని. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా ఉంది, బాగా లేదు అనుకుంటే ఇంకొక ఎగ్ వేసుకుంటూ కలుపుకోవచ్చు. చూసారా, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా కలిపిన తర్వాత మీకు ఒకవేళ కావాలంటే ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇలా మనం కలుపుకున్న మిక్చర్ని వేసుకుందామండి. అంతా ఒకేసారి వేసేస్తున్నాను. ఇలా అంతా కూడా ఈవెన్గా చేసుకుందామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఇది తొందరగా మాడిపోతుంది. అలాగే లోపల వరకు కూడా కుక్ అవ్వదండి. ఇలా ఈ విధంగా చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. దీనికి పైనుంచి మూత పెట్టేసుకుందాం. మీరు కావాలంటే బటర్కి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే బటర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది.
ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి పైనుంచి మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 15 మినిట్స్ వరకు ఇటు సైడు కుక్ చేసుకుందామండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఇలా మూత పెట్టుకుంటూ ఉడికిస్తున్నాం కదా. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామండి. చూసారా, మనం వేసుకున్న చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అవుతుంది, బాగా పొంగుతూ ఉడుకుతుంది కదా. ఇంకొక 2-3 మినిట్స్ తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మనకి ఇంకా ఇది కాస్త గట్టి పడాలి. మళ్ళీ మూత పెట్టిన తర్వాత నేను ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూసారా, మనకి కింద సైడ్స్ అంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, గోల్డెన్ బ్రౌన్. ఇలా వస్తే మనకి ఇది అడుగు వైపున వేగినట్టుగా అండి. చూసారు కదా, ఇలా ఒకసారి దీంతో పైకి లేపి చూస్తే అర్థమవుతుంది. ఇలా అన్ని సైడ్స్ కూడా దీంతో ఒకసారి బాగా చేసి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్ చేసుకుందామండి. చూసారా, ఇటువైపు బాగా వేగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టి మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకుందాం. ఇందులోని ఇంకొక 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి ఇప్పుడు ఈ బటర్ అంతా కూడా మెల్ట్ అయినంత వరకు వెయిట్ చేద్దామండి. బటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఇందులో వేసేసుకుందామండి. ఇటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే. ఇటు సైడ్ కూడా ఒక 10 మినిట్స్ లేదా ఒక 12 మినిట్స్ వరకు టైం పడుతుంది. మూత పెట్టేసాను. ఇప్పుడు 12 మినిట్స్ తర్వాత మూత తీసానండి. చూద్దాము ఇటువైపు కుక్ అయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసి చూసి ఒకవేళ అవ్వకపోతే ఇంకొక 2-3 మినిట్స్ వరకు ఉంచుకుందామండి. ఇటు సైడ్ కూడా బాగా కుక్ అయింది, మంచి కలర్ వచ్చిందండి. రెండు వైపులు కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు కాలితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఒక ప్లేట్ పెట్టి రివర్స్ చేసుకుంటే ప్లేట్లోకి వచ్చేస్తుంది ఈజీగా. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ట్రై చేశారంటే మీరు ఇంకా చికెన్ పిజ్జాని కూడా మర్చిపోతారండి, అంత బాగుంటుంది. టమాటో కచప్తో అయినా మయోనీస్తో అయినా దేంతో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నేను మళ్ళీ అదే ప్యాన్లో వేసేసాను. వేసి ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందామండి. 4 పీసెస్గా నేను కట్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ తిన్న తర్వాత మీరు చికెన్ పిజ్జాని కూడా మర్చిపోతారండి, అంత బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. ఇలా చేసుకున్న తర్వాత మయోనీస్తో అయినా లేదా టమాటో కచప్తో అయినా దేంతో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. అలాగే లోపటంతా కూడా సాఫ్ట్గా ఉంది, వేడివేడిగా. చూసారు కదా, చికెన్తో ఒక మంచి డిఫరెంట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.